సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. మహేష్ బాబు సతీమణి నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ తెలియనట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శిల్పా దుబాయ్ లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్ లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తూ ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ తో పాటు అడినో వైరస్ కూడా స్ప్రెడ్ అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. మహేష్ బాబు సతీమణి నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా గడగడలాడించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 2 ఏళ్ల పాటు మొత్తం దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షలాది మంది పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గడిచిన 3-4 ఏళ్ల నుంచి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నటువంటి సమయంలో మళ్ళీ ఒక్కొక్క సెలబ్రిటీ కోవిడ్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సమయంలో ఇప్పుడు మనం లేటెస్ట్ గా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. మహేష్ బాబు సతీమణి నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆమె కరోనా వచ్చిందని కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినటువంటి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె శిల్ప దుబాయ్ లో తన కుటుంబంతో నివసిస్తున్నారు. కరోనా వైరస్ ఇప్పుడు ఆసియా దేశాలైనటువంటి హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేసులు భారీగా కూడా నమోదుతున్నాయి. అయితే కోవిడ్ లో కొత్త వేరియంట్ గా ఉన్నటువంటి అడినో వైరస్ కానీ రైనో వైరస్ లాంటివి ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం 4 ఏళ్ళ అవతల చూసాం. దాదాపు లక్షలాది మంది మృత్యువాత పడడం, కొన్ని కోట్ల మందికి కరోనా వైరస్ రావడం, దాని తర్వాత చాలా మంది బారిన పడి మళ్ళీ బయటికి కోలుకున్నటువంటి పరిస్థితి. అయితే పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా చాలా మంది మళ్ళీ కొంతమందికి వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దాంట్లో క్రానిక్ డిసీజ్ అయినటువంటి హార్ట్ అటాక్స్ కావచ్చు, లేదంటే వివిధ రకాల సమస్యలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో కొంతమంది తర్వాత కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆసియా దేశాల్లో ఈ హాంకాంగ్, సింగపూర్ లో కూడా ప్రధానంగా ఈ కేసులు నమోదవుతుండడం, కొత్త వేరియంట్ దీంట్లో పెద్దలు చిన్నారుగా అందరికి కూడా ఈ వైరస్ వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సింగపూర్ లో ఈ ఒక్క వారంలోనే మనం చూస్తాం, ఆదివారం నుంచి సోమవారం దాకా 14,000 కేసులకు పైగా కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే ఎంత వేరియంట్ ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఈ వ్యాప్తిని తగ్గించేందుకు ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. కొన్ని సూచనలు కూడా చేస్తోంది. మాస్కులను విధిగా ధరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మళ్ళీ షేక్ హ్యాండ్స్ అనేటివి ఇవ్వకుండా ఉండడం, కొంచెం బయటికి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే చెప్తూ వస్తుంది. అందుకు అనుగుణంగా ఈ సబ్ వేరియంట్ గా ఉన్నటువంటి XEC కావచ్చు, LP81 కానీ ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో ఈ కరోనా వైరస్ అనేది మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పుడే ఉన్న నేపథ్యంలో ఏదైతే మనం ప్రాథమిక లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాసన సరిగా లేకపోవడం కావచ్చు, రుచి కోల్పోవడం కానీ, దగ్గు, జలుబు ఇలాంటివన్నీ కూడా లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా మళ్ళీ కరోనా అనుమానించి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. 75 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళు కావచ్చు, పిల్లలు 10-15 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ బారిన పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రానిక్ డిసీజ్ గా ఉన్నటువంటి గుండె జబ్బులు కానీ, అదేవిధంగా పక్షవాతం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, దీర్ఘకాలిక లంగ్ క్యాన్సర్స్, లంగ్ రిలేటెడ్ సమస్యలు కావచ్చు, కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యవసరం అయితే కానీ బయటికి వెళ్ళొద్దు అని కూడా ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తూ వస్తుంది. బట్ ఇప్పటికే మహారాష్ట్రలో కూడా కొన్ని కేసులు వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అదే సమయంలో పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా చెప్తుంది. ఇండియాలో ఇప్పటికే హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తో పాటు ఇండియాలో కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా ముందస్తుగా హెచ్చరిక చేస్తోంది.
మంత్రిత్వ శాఖ కూడా డాక్టర్లందరూ అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మాస్కులు అదేవిధంగా కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తారు. ఫ్లూ వైరస్ సాధారణంగా వచ్చి వెళ్తుంటది కాబట్టి దాని తర్వాత మనం కూడా చూసాం ఆడలిచ్చి ఇచ్చినటువంటి ఆ 2 years కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొన్ని వరకు కేసులు వచ్చాయి. కానీ అంత సీరియస్ గా ప్రాణాలను తీసే విధంగా కోవిడ్ రాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆసియా దేశాల్లో ఉన్నటువంటి కొన్ని పట్టణాల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సిటీలో ఇప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి కోవిడ్ లా లేదంటే కొత్త వేరియంట్ అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా ఇప్పుడు సెలబ్రిటీల వాళ్ళ ఫ్యామిలీలకు కూడా ఒక్కొక్కరికి వస్తున్న నేపథ్యంలో మరింతగా జాగ్రత్తగా ఉన్నాం. మనం చూసాం మొన్న గత 6 నెలల క్రితం కూడా కొంతమంది బాలీవుడ్ స్టార్లకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇండియాలో ఉన్నట్టు కొంతమంది పారిశ్రామికవేత్తలకు కూడా కోవిడ్ వచ్చినట్టుగా కూడా కొంతమంది పోస్ట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు తెలుగు స్టార్ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కూడా వచ్చిన నేపథ్యంలో మరింతగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా అందరికీ చెప్తున్నారు. విమానాశ్రయాల్లో నుంచి వచ్చే వాళ్ళకి కానీ పోయే వాళ్ళకి కానీ టెస్టులు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా కరోనా బూచి ఏదైతే పెద్ద ఎత్తున మనం అనుభవించామో మళ్ళీ అలాంటి భయం లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కొన్ని కేసులు నమోదవుతున్నప్పటికీ వివిధ దేశాలు అయితే కేసులు పెద్ద ఎత్తుననే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.